సొలొమోను జ్ఞానగ్రంథము 6వ అధ్యాయము. రాజులారా, నా పలుకులు ఆలించి విషయమును అర్థము చేసుకొనుడు. విశాల ప్రపంచం నేలు పాలకులారా, నా హెచ్చరికలు పాటింపుడు. మీరు వేలాది ప్రజలను పరిపాలింతురు. మేము చాలామందిని ఏలిదమని గర్వింతురు. ప్రభువే మీకీ పెత్తనము నొసగెను. మహోన్నతుని నుండియే మీకు ఈ రాజ్యాధికారం లభించినది. అతడు మీ పరిపాలన విధానములను, మీ ఉద్దేశములను పరిశీలించి చూచును. మీరు దేవుని తరపున అతని రాజ్యమును పరిపాలించువారు. కానీ మీరు ధర్మయుక్తముగా పాలింపరేని, న్యాయము పాటింపరేని, దైవచిత్తమును అనుసరింపరేని అతడు దిడీలున మీ మీద పడి మేము ఘోరంగా శిక్షించును. ఉన్నతాధికారులకు కఠినమైన శిక్ష ప్రాప్తించును. ప్రభువు అల్పులను కరుణతో వదిలివేయును, కానీ గనులను నిశితముగా దండించును. అందరికీ యజమానుడైన ప్రభువు ఎవరికిని తలయొగ్గడు. అతడు గనులను చూచి భయపడడు. అల్పులను అధికులను కూడా అతడే చేసెను. అందరినీ అతడే పోషించును. కానీ అతడు పాలకులకు మాత్రము కఠినమైన తీర్పు తీర్చును. కనుక రాజులారా, నా హెచ్చరికలు మీ కొరకే. మీరు జ్ఞానమును బడిసి మీ తప్పులను దిద్దుకొనుట కొరకే. పవిత్రమైన కార్యములను పవిత్రంగా నిర్వహించేవారు పవిత్రులుగా గణింపబడుదురు. ఈ పాఠమును మీరు చక్కగా నేర్చుకొందురేని న్యాయనిర్ణయ దినమున మిమ్ము మీరు రక్షించుకోగలుగుదురు. కనుక నా బోధల కొరకు ఆశతో కనిపెట్టుకుని ఉండు, కోరికతో వేచియుండు. అవి మీకు ఉపదేశము చేయును. ఇది ప్రభువుని వాక్కు.